హాయ్ ఫ్రెండ్స్, అబ్రిద్ షైన్ దర్శకత్వం వహించిన స్పా సినిమా మలయాళంలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో శ్రీజా దాస్, రాజశ్రీ దేశపాండే, అశ్విన్ కుమార్, పూజితా మీనన్, శృతి మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా కథ ఎలా ఉందో చూద్దాం. లా ప్యారడైజ్ అనే ఒక మసాజ్ సెంటర్ ని ఓపెన్ చేస్తారు కొంతమంది అమ్మాయిలు కలిసి. ఆ మసాజ్ సెంటర్ కి సినిమా యాక్టర్లు, పల్లెటూరోడు, బాండంగాడు, కిల్లర్ ఇలా రకరకాల మంది వస్తారు. ఒక లేడీ కూడా వస్తుంది. వీళ్ళందరూ ఆ మసాజ్ పార్లర్లో ఏం చేశారు, అక్కడ జరిగిన గొడవ ఏంటి, మసాజ్తో పాటు కొంతమంది మసాజ్ చేసే అమ్మాయిల మీద ప్రేమలో ఎలా పడ్డారు, కొంతమంది మసాజ్ చేసే అమ్మాయిలతో అసభ్యంగా ఎలా బిహేవ్ చేశారు, వాళ్ళని ఎదుర్కోవడానికి బౌన్సర్లు ఏం చేశారు, బౌన్సర్లు వచ్చిన తర్వాత కిల్లర్తో గొడవ ఎలా జరిగింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. పర్వాలేదనిపించే ఈ సినిమా ఒకసారి చూడొచ్చు. కథ మొత్తం స్పా చుట్టూ తిరిగినా సరే అసభ్యకర సన్నివేశాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. స్పాకి ఒక ఆర్టిస్ట్ వస్తాడు. అతడు థెరపిస్ట్ని టాప్లెస్గా కూర్చోబెట్టి డ్రాయింగ్ వేస్తాడు. అది పెద్ద ఎక్కడ బూతుగా అనిపించదు. అయితే హ్యాపీ ఎండింగ్ సీన్లు ఉంటాయి. అక్కడెక్కడ మనకు అసభ్యకరంగా చూపించకపోయినా అక్కడ హ్యాపీ ఎండింగ్ జరుగుతున్నట్లు తెలిసిపోతూ ఉంటుంది. ఇక పర్వాలేదనిపించే ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. క్లైమాక్స్ని ముగించిన తీరు అంత గొప్పగా లేదు. పార్ట్ 2 ఉందన్నట్టు మళ్ళీ చిన్న హింట్ ఇస్తారు. ఓ బాండంగాడు లావుగా ఉన్న థెరపిస్ట్ని ప్రేమిస్తూ ఆమె నా పని మానేయమని కోరుతూ ఉంటాడు. ఒక్క రోజులో ఇంత బీభత్సం జరిగినట్లు చక్కగా చూపించాడు దర్శకుడు. థెరపిస్టులుగా నటించిన అందరూ బాగా యాక్ట్ చేశారు. స్పాలో గడపాలని చాలా మందికి ఉంటుంది, కానీ గడపడానికి వాళ్ళకున్న ఇమేజ్ అడ్డొస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు స్పాకి వచ్చి ఎలా బిహేవ్ చేస్తారో చక్కగా చూపించాడు. సరదాగా టైంపాస్కి ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. పర్వాలేదు అనిపిస్తుంది. మలయాళంలో రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. మనోరమ ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?